హలో! నమస్తే. ఈరోజైతే మనమైతే మన కుక్కనైతే తీసుకోవడానికి వెళ్తున్నాం. మనము నిజామాబాద్ నుంచి సిద్దిపేటకైతే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసైతే టైం అయితే దాదాపు ఒక 6 కాబోతుంది. 5:42 అయితుంది. టైం చూసారా? 5:43 అయితుంది. ఇప్పుడు మనము ట్రిప్ అయితే వేస్తున్నాను నేను. ఎన్ని కిలోమీటర్ వస్తుందో తెలుసా? తెలియదు మనకైతే. మనకు మ్యాప్స్లో చూపెట్టయితే 132 కిలోమీటర్స్ పెట్టింది. మరి ఎంత వస్తుందో, ఎన్ని కిలోమీటర్ వస్తుందో తెలీదు. మనమైతే బయలుదేరుతాం. ఇప్పుడు మనం వేసుకునే లెక్కకైతే ఒక 12 లోపలనే వెళ్ళాలి. మనము రిటర్న్ కూడా రావాలి కాబట్టి. ఓకే మామ, బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే డిచ్వెల్లి, కామారెడ్డి, అలాగే మన మార్చిరెడ్డి అలా దాని పైన అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే నిజామాబాద్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం డిచ్వెల్లి నుంచి కామారెడ్డి నుంచి మార్చిరెడ్డి నుంచి సిరిసిల్ల అయినా సంథింగ్ దోమకొండ అయినా అక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. మనకు ఆ డాగ్ బ్రీడ్ వచ్చేసి నేను ఒక ఫోటో పెడతాను. ఆ డాగ్ బ్రీడ్ మనం పెంచుకునేది అయితే పెద్ద కుక్క అయితే కాదు, అంటే చిన్న కుక్క పిల్లని. పెద్ద కుక్క పిల్ల అయితే అవి మాట వినవు, చిన్న కుక్క పిల్ల అయితేనే మాట వింటాయి. అంటే మనకు మన బైక్ మైలేజ్ కూడా ఎంత ఇస్తుందో కూడా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము 30 to 40కి వెళ్తే 65 to 60 అని చూపిస్తుంది. మరి ఎంత ఇస్తుందో తెలీదు. మనమైతే చెప్పేసాం కదా, మనము నిన్నైతే ఫ్యూల్ అయితే కొట్టించాము, 5 లీటర్స్ కొట్టించాము. ఏం లేకుండే మనమైతే 5 లీటర్స్ అయితే కొట్టించాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ రోడ్ అయితే ఇది. ఇక్కడ నుంచి డిచ్వెల్లి ఒక 10 వస్తుంది, 10 వస్తుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం. హైదరాబాద్ రోడ్ డిచ్వెల్లి కూడా వెళ్తుంది. చెప్పాను కదా మైలేజ్ అయితే మనం 40 to 40 నుంచి 50 మధ్యలో వెళ్తే 55 ఖచ్చితంగా ఇస్తుంది. మనమైతే 50 అయితే ఎప్పుడు దాడుతున్నాము అప్పుడైతే మైలేజ్ అయితే చాలా తక్కువ ఇస్తుంది. అంటే 25 మోడల్ 24 మోడల్ కన్నా చాలా తక్కువ ఇస్తుంది. 50, 45 ఇస్తుంది. బరువు ఇంకా బరువు వేస్తే దారుణము 40-45 ఇస్తుంది. నా చిన్న సజెషన్ ఏంటంటే 25 మోడల్ అన్నా, లేదంటే మన 24 మోడల్ అన్నా తీసుకొని పోమా. 26 మోడల్ అయితే మైలేజ్ అంతే అంతవరకు ఇవ్వట్లేదు. మనమైతే ముందరైతే వైపరం పెట్టడం జరిగింది. చూడండి, కొత్తగా చిన్న మట్టుగా తీసేసి పెద్ద వైపర్ పెట్టాను. ఇదైతే నిజామాబాద్ అవుట్కట్స్ షాప్స్ కూడా ఓపెనింగ్ అవుతుంది. మైలేజ్ ఏంది ఎందుకు కొనుక్కున్నాం అని అంటారు. పల్సర్ అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా వన్ ఆఫ్ ఒక డ్రీమే. మనకు ఏంటంటే ఇటు నేను బ్యాలెన్స్ చేయడానికైనా, అలాగే మనం లాంగ్ డ్రైవ్స్ ఎప్పుడైనా వెళ్దామనుకున్నప్పుడు ఇలాంటి సమయంలో వెళ్దామన్నా కూడా మనకు ఆ బైక్స్ అంటే కొద్దిగా సీజీ కెపాసిటీ అయినా కూడా మనము నడుపుతుంటే అంత తక్కువ రావు. అంటే ఈ ప్రత్యేకంగా పల్సర్ తీసుకోవడానికి కారణం వచ్చేసి, ఈ మోడల్ తీసుకోవడానికి వచ్చే కారణం అయితే ఇక్కడ ఒకటి చిన్నగా 2 యువతలు వచ్చేసి అయితే అది మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది యువతల డిడిఈ అని ఉంది కదా, అది మనము పెట్రోల్ ఎంత కొట్టించాము, ఎంత వరకు వెళ్తుందో అనేది చూపెట్టేది. మన బేరం వెళ్తే మినిమం 200 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే మినిమం ఎంత దూరం వెళ్ళవచ్చు, మనకు ఇంత మైలేజ్ ఇస్తుందా అనేది అర్థమవుతుంది. అదే మాకు నా పాత బైక్ ఎస్పీ షైన్ సిబి షైన్ అది చూపెట్టేది. మనం ఎంత చూపిస్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము అని కూడా ఇంకా ఒకవేళ ఉంటుందో కూడా తెలియకుంటున్నాను. బైక్ నేను బైక్ వీడియో కూడా పెట్టలేదు, బైక్ వీడియో కూడా తీయలేదు, కొద్దిగా అనలేదు. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం అంటే నడుస్తుంది, బాగానే నడుస్తుంది, కానీ కొద్దిగా మనం పరిగెస్తే కొద్దిగా తక్కువ ఇస్తుంది మైలేజ్. ఒక 40, 38 ఇస్తుంది, 38, 40 అయితే ఇస్తుంది. కన్ఫర్మ్ అయితే 40 ఇస్తుంది. మనం సింగిల్గా సోలో డ్రైవ్ వెళ్తే 50-55 అట్లా ఇస్తుంది. ఫోన్ అయితే డిచ్వెల్కి అయితే వచ్చేసాం.
అయితే దింపేది ఏదైనా నేను ఏంటంటే అక్కడ నుంచి వస్తున్నాను, అక్కడ నుంచి న్యూటన్ లేదు, అది డైరెక్ట్ ఆదిలాబాద్ వెళ్ళారు కదా. ఆల్రెడీ వెళ్ళాలంటే దిగి వెళ్ళాలి. ఇది బైవాస్ ఎక్కడానికి 1 కిలోమీటర్ ఉంటుంది. తర్వాత ఆపరేట్ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నాగ్పూర్ వెళ్ళారు. అక్కడ నుంచి పెట్టాము కార్ బైవాస్ ఎక్కడానికి అక్కడ నుంచి బైక్స్ చెప్పినట్టు కాకపోవచ్చు. బట్ ఇక్కడ ఖాళీగా ఖాళీ ఉంటుందని 4 మాత్రం వెళ్ళకండి. బైక్ లైన్ ఉంది చూసారా, ఇది బైక్ లైన్. అది ఫస్ట్ లైన్ వచ్చేసి ఫ్రంట్ లైన్, సెకండ్ వచ్చేసి కార్ లైన్. బైక్స్ ఏ వెహికల్స్ ఏం వస్తుంది అంటే రావచ్చు రాకపోవచ్చు, యాక్సిడెంట్ మామూలుగా. మనం బైక్స్ అడ్డం పోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్ చూసుకునేటప్పుడు ఇది బైక్ లైన్ వచ్చేసి బైక్ లైన్. ఇక్కడ నుంచి అయితే బైక్ వెళ్ళాలి. మీకు చెప్పేంత దృష్టి అయితే కాదు అది ఇదే మనం చూసారా, అక్కడ ఫాస్ట్ లైన్ అని ఉంది, స్లో లైన్, ఇది బైక్ లైన్. చూడండి, కామారెడ్డి 36, హైదరాబాద్ బెంగళూరు 713, కన్యాకుమారి 1397. ఇది నిజామాబాద్ వెళ్ళేసి ఇక్కడ నుంచి అయితే కామారెడ్డి 10 అయితే ఉంది. మనమైతే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోదాం. మనకు కొద్దిగా అలాగే మనకు బ్యాక్ టైర్లో గాలి కూడా తక్కువ ఉన్నట్టుంది మామ, చాలా తక్కువ ఉన్నట్టుంది. ఎక్కడైనా కొద్దిగా గాలి తక్కువ ఉన్నట్టుంది, అక్కడ మనం పంచర్ చేసుకొని ఎక్కడైనా ఎయిర్ పెట్టించుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే కామారెడ్డి అయితే 9 అయితే ఉంది. మనమైతే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడైతే టిఫిన్ చేసేసి మనకు లోపలికి వస్తే ఇక్కడనే ఉంది మన టిఫిన్ చేసిన కాంచి. లోపలికి వస్తే ఎయిర్ షాప్ ఇక్కడనే ఉంది. ఇక్కడ గాలి పెట్టేసుకొని అయితే మనమైతే బయలుదేరదాం. పంచర్ గిట్లా అయిందా ఏమన్నా? ఇది మెల్లగా దిగుతుంది, మొన్న పెట్టించిన మళ్ళీ దిగుతుంది, మెల్లగా దిగుతుంది. మనం తినేసాం, ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పటికి మనం వచ్చేసి అయితే 52 కిలోమీటర్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 100 ఉండొచ్చు, మ్యాక్సిమం ఒక 90-80 అయితే ఇంకా వెళ్ళవలసింది. కొడుతున్న రెస్టారెంట్ ఏదైతుందో హోటల్, ఇక్కడ ఒక మూవీ షూటింగ్ అయితే జరిగింది. అది ఏ మూవీ చెప్తారా కొద్దిగా, లేదంటే నేనే చెప్పాలా? కామారెడ్డి రైట్ సైడ్ స్టేట్ అయితే ఆ హోటల్లో అయితే నాగ చైతన్య, సాయి పల్లవి మూవీకి సంబంధించిన ఒక షూటింగ్ అయితే జరిగింది. ఆ మూవీ నేమేమో కామెంట్లో పెట్టండి, కామెంట్ చేయండి. జిల్లా మన సిద్దిపేట. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేదంటే లెఫ్ట్ తీసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి మాచిరెడ్డి వస్తుంది ఒకటి. అక్కడ నుంచి ముస్తాబాద్ నుంచి దుబాక్ నుంచి అయితే సిద్దిపేట ఇట్లా వెళ్తాము మనం. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం బైపాస్ దిగేసి ఊరి రోడ్ అంటే 2 లైన్ రోడ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మినిమం ఒక 70 కిలోమీటర్ అయితే ఉంటుంది మా సిద్దిపేట. ఒక గంట. మనము 12-13 అయితే అనుకున్నాం, కానీ అంతా కూడా కావట్లేదు. చూడండి, తక్కువనే
ఇప్పుడు టైం వచ్చేసి 7:42 అవుతుంది. మనము ఒక 9 వరకు అయితే వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక డాగ్ లవర్స్ తప్ప వేరే వాళ్ళు అయితే ఇంత సాహసం చేయరు అనుకుంటా. ఎందుకంటే మనమైతే డాగ్ లవర్స్. ఎవరైనా డాగ్ లవర్స్ అంటే కామెంట్ చేయండి. నేను మినిమం అప్ అండ్ డౌన్ అంటే 260 కిలోమీటర్ దాకా రావాల్సి ఇది 130 ఉంటుంది నిజామాబాద్ నుంచి సిద్దిపేట. 130 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అంటే మొత్తం 260 కిలోమీటర్లు. నేను ఒక కుక్క గురించి అయితే వెళ్తున్నాను. చూసారు ఖచ్చితంగా డాగ్ లవర్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే సిరిసిల్ల, మన రైట్ సైడ్ వెళ్తే మన సిద్దిపేట కూడా వెళ్తుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్తే కూడా సిద్దిపేటకి వెళ్తుంది, కానీ ఇది షార్ట్ కట్ మో. ఇది పల్లెల రోడ్ ఇది. ఇప్పుడైతే మనమైతే బయలుదేరుతాం. సిద్దిపేట వచ్చేసాం. చూడండి సిద్దిపేట అవుట్కట్స్. మనకు టైం వచ్చేసి అయితే 9 అయితే అవుతుంది. నేను ఇందాక అన్నకి అయితే ఫోన్ చేశాను. సిద్దిపేటలో లేదంట, ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుందంట ఆ విలేజ్. ఆ విలేజ్కి అయితే వెళ్ళి మనమైతే ఒక పిల్లని తీసుకోవచ్చు. మనమైతే మెదక్ రోడ్కి అయితే వెళ్ళి మెదక్ రోడ్ నుంచి మళ్ళీ మనం హైదరాబాద్ రోడ్ అన్న ఇక్కడికైతే రమ్మని చెప్పారు. అన్న లేడని చెప్పారు. నేను గ్యారంటీ కదా వెళ్ళాలి. వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడన్న, వాళ్ళ తమ్ముడు ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. హెచ్పి పెట్రోల్ బంక్ ముందర అయితే వెళ్ళాలి. 2 కిలోమీటర్ వస్తుందంట ఊరు. అది పేరు తెలియదు. అక్కడికి వెళ్ళి అయితే ఫోన్ చేసి అయితే రమ్మని చెప్పినాం. మనకైతే అడ్రస్ అయితే తెలుస్తలేదు. అన్న ఉండి వాళ్ళ తమ్ముడిని పంపిస్తా అన్నాడు. అడ్రస్ మనమైతే ఇక్కడైతే ఆపుతున్నాను చెప్పినా. ఆయనకు వెల్డింగ్ షాప్ ముందర ఉంటా అని చెప్పిన, ఐరన్ షాప్ ముందర. నేను వస్తా తమ్ముడని చెప్పిండు. అది కుక్కకి ఇంజక్షన్ వేపిస్తుండంట. ఆ ఇంజక్షన్ వేయించి తీసుకుని వస్తాను నేను మామ. మనమైతే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత తీసుకున్నాం. మామ నేనైతే కలిసేసాను. అక్కడ ముందర వెళ్తున్నాడు చిన్న పాపను అన్న. ఆల్రెడీ ఒక 2 చిన్న కుక్క పిల్లలు అయితే తీసుకెళ్తుంటాడు. ఆయన వేరే వాళ్ళ కాడ తీసుకున్నాడంట, కొనుక్కున్నాడంట. మనకైతే అన్న ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి చిన్న కుక్క పిల్లలు అయితే తీసుకున్నాం. రాకీ రాకీ మొత్తానికైతే ఇలా కట్టేసాము. ఇప్పుడైతే మనమైతే బైబస్లో ఉన్నాం. బయలుదేరుతాం మామా. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.